హాయ్ ఫ్రెండ్స్, మెల్బోర్న్లో ఊరికే ఒకరోజు అలా ట్రామ్లో తిరిగొద్దామని బయలుదేరాము. ఎందుకంటే ఈ క్రిస్మస్ ఈ నెలలో మొత్తం సిటీ అంతా కూడాను చాలా బాగా అలంకరించారు. స్కూల్స్లో, బయట, తర్వాత ఈవెన్ షాప్స్లో బయట కూడాను చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఎక్కడ చూసినా ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలే మనకు కనిపిస్తాయి. సో ఈ ట్రామ్లో సీనియర్ సిటిజన్స్కు వీకెండ్స్లో ఫ్రీ అనమాట. బహుశా నెక్స్ట్ ఇయర్ నుండి 18 years లోపల పిల్లలందరికీ కూడాను ఇక్కడ ఈ ట్రామ్స్లో ట్రావెలింగ్ ఫ్రీ అట. అయితే ఈ అంటే సెంట్రల్ జోన్లో అనమాట ఇప్పుడు ఫ్రీ. తర్వాత మొత్తం సిటీ అంతా కూడాను ఈ పిల్లలకు ఫ్రీనే అని అనౌన్స్ చేసింది ఇక్కడ గవర్నమెంట్. వీకెండ్లో మాత్రం ఈ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడాను ఫ్రీనే అనమాట. ఇక్కడ ప్రతిదీ చూడండి, ఇక్కడ ఫుడ్ బోర్డు అంటే మనకు ప్లాట్ఫామ్కు ఫుడ్ బోర్డుకు ఈక్వల్గా ఉంటుంది. మెట్లలాగా ఏముండదు. మెట్లుంటే పెద్దవాళ్లకు ఎక్కడము దిగడము కష్టం కదా. అలా లేకుండా ఇవన్నీ కూడాను మన రోడ్డు పైన ఉండే పేమెంట్కు దీని ఎత్తు 2 సమానంగా ఉంటుందన్నమాట. అందుకని చాలా ఈజీగా మనం పైకి ఎక్కచ్చు. అలాగే ఆగిపోయినప్పుడు చాలా ఈజీగా మనము దిగేసేయచ్చు అనమాట. ఇది స్కూల్స్ లోపల ఇలా అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి. అంతా కూడాను మా పిల్లల స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో అనమాట ఇది. ఇలాంటి అలంకరణలన్నీ కూడాను స్కూల్స్లోనే కాదు, బయట కూడాను షాపింగ్ సెంటర్స్లో అన్ని చోట్ల కూడాను చాలా బాగా ఇలాంటి అరేంజ్మెంట్స్ మనకు కనిపిస్తాయి. 1 month ముందు నుండే ఇలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయన్నమాట. అయితే బయట మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడాను చాలా నీట్గా ఉంటుంది ప్రతిదీ కూడాను. అయితే ఇక్కడ ఫైన్స్ కూడా ఎక్కువ అనమాట. అంటే ఏమాత్రం చిన్న అటు ఇటు పొరపాటు జరిగినా మనము చాలా పెద్ద ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. అందుకని అందరు కూడాను చాలా జాగ్రత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఇక్కడ నడుస్తూ ఉంటారనమాట. చూడండి, ఇవన్నీ కూడాను పిల్లలకు ఇవి గిఫ్ట్గా ఇచ్చేస్తారు. మేము ఇది రైల్వే స్టేషన్ అనమాట, మెల్బోర్న్ ఇది. తర్వాత ఇది క్రిస్మస్ ట్రీ. ఈవినింగు లైట్స్ వెలుగుతాయట, కానీ అంతసేపు మేము ఉండలేకపోయినాము, తొందరగా వచ్చేసాం అనమాట. సో అందుకని లైట్స్ లేవు, కేవలం ఊరికి అలా అరేంజ్ చేసి ఉన్నది. ఇది మెయిన్ రోడ్డు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన దేశంలో ఉండే ప్లాంట్స్ అవి వేరు, ఇక్కడ ఉండే వెరైటీస్ వేరు. ఇక్కడ ఈ చల్లదనానికి ఈ పెరిగే ఈ ప్లాంట్స్ అన్నీ, వీటి ఫ్లవర్స్ మొత్తం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ చల్లటి వాతావరణానికి ఇవన్నీ కూడాను బయట రోడ్డు మీదే ఈ చెట్లన్నీ ఉన్నాయి. మా ఇంటి బయట నడుస్తూ పోతుంటే ఈ రోడ్డుకు అటువైపు ఇటువైపు పెరిగిన ఈ మొక్కలు అన్నమాట. వీటిని ఎవరు కూడాను కట్ చేయరు, అవి అలాగే ఉంటాయి. తర్వాత ఇంటి ముందు కూడాను చాలా చక్కటి ప్లాంట్స్ వీళ్ళు డెకరేట్ చేసి పెట్టుకొని ఉంటారు. తర్వాత చాలా ఫ్రూట్స్, డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్స్ కూడాను ఇండ్లలోనే పెరుగుతాయి అన్నమాట. అవి కూడాను ఎవరు ఇంటి ముందు ఉన్నా ఎవరు కూడాను వాటిని మనము కట్ చేయరనమాట. ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎవరు కూడాను కట్ చేయరు. ఇవన్నీ కూడాను రియల్ ఫ్లవర్స్. చూడండి, బొకేల్లాగా అరేంజ్ చేసి ఇవి అమ్ముతూ ఉంటారు. మనం చూడగానే ఇవేమో ప్లాస్టిక్వి అనుకుంటాం కదా, కానీ కాదు, ఇవన్నీ కూడాను రియల్ ఫ్లవర్స్. ఎంత బాగున్నాయి కదా. నేను ఊరికే మాల్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసేసుకున్నాను. ఇవి మా ఇంట్లో పూసిన గులాబీలు అనమాట. ఒక్క చెట్టుకు దాదాపు ఒక్కసారిగా ఒక 160+ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ అండ్ బడ్స్. ఇంకా ఇది ఒక 1 week ముందు తీసిన ఫోటో. ఇప్పుడైతే ఇంకా ఫుల్ చెట్టు మొత్తము విరబూసి ఈ
గులాబీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే ప్రతి ఇంటి ముందు కూడాను ఈ గులాబీలు ఉంటాయి. అనేక రంగుల్లో ఉంటాయి. మా ఇంట్లో ఇవి వైట్‌గా ఉన్నాయన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.